ಮಾದಿಗ ಒಳ ಮೀಸಲಾತಿ ಹೋರಾಟದ ಜನಕ ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರು ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣನವರು ತಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಉದ್ದೇಶಿಸಿ ಮತ್ತೆ ಈ ಸರ್ಕಾರಕ್ಕೆ ಒಂದು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಡೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ನಿಮ್ಮ ಜೊತೆ ಹಂಚಿಕೊಳ್ತಾರೆ. ತಾವೆಲ್ಲರೂ ಜೋರು ಚಪ್ಪಾಳೆ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ವೇದಿಕೆಗೆ స్వాగతించಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. తెలుగు అర్థమవుతుందా? ట్రాన్స్లేషన్ చేయాలనా? హలో, తెలుగు రైట్. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం బెంగళూరులో జరుగుతున్న నా మాదిగ జాతి సభలో పాల్గొన్న నా గురుజీలందరికీ, వేదిక మీద ఉండబడే మాదిగ ఉద్యమకారులైన ప్రతి ఒక్కరికి, ఈ సభను జయప్రదం చేయడానికి కర్ణాటక రాజ్యం మొత్తం నుంచి తరలి వచ్చిన నా మాదిగ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషం, ఒక బాధ. సంతోషం ఏంటంటే ఈ వేదిక మీద ఈ సభలో పాల్గొన్న ఒక సంతోషం. హలో, రైట్. ఒక సంతోషం ఏంటంటే ఈరోజు ఈ సభా వేదిక మీద మన జాతి, మన జాంబావ వారసులైన మన గురూజులందరూ ఒక వేదిక మీదకి రావడం, ఈ వేదిక మీద ఉండబడే మాదిగ జాతి సంఘాల పేరుతో ఉండబడే ప్రతి ఒక్కరు ఈ వేదిక మీదకి రావడం, ఈ సభలో మాకు సంఘాలు పార్టీలు ముఖ్యం కావు, మాదిగ జాతి భవిష్యత్తు ముఖ్యమని చెప్పి ఏకతాటి మీదకి రావడం, ఇది గొప్ప శుభ పరిణామం. అందుకు నేను సంతోషిస్తున్నా. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ జాతి ఒక తాటి మీదకి వచ్చింది. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ బాధ ఏందంటే ఎక్కడ లేని బాధ కూడా కర్ణాటక రాజ్యంలో నా మాదిగలను చూస్తే బాధ అనిపిస్తున్నది. సంతోషానికి కారణం చెప్పా. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా నా జాతి బిడ్డలందరూ మీదకి రావడం. కానీ బాధ కూడా కర్ణాటక రాజ్యంలో మాదిగలను చూస్తూనే ఉన్నది. దానికి మీకు కారణాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకు ఈ బాధ మీ అందరికీ తెలుసు. ఈ దేశం మొత్తం మీద, ముఖ్యంగా సౌత్ రాష్ట్రాల్లో, ఈ దేశం మొత్తం మీద ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మాల సామాజిక వర్గం చెలవాదీలు మాత్రమే అనుభవిస్తూ వచ్చేశారు. 15% కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ 15% రిజర్వేషన్లు ఉన్న ప్రతి చోట మినిమం 11-12% పైగా రిజర్వేషన్లు మాలలు అనుభవించారు. తమిళనాడులో 18% షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ ఉన్న చోట 17% రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా అక్కడ కూడా మాలలే అనుభవించారు. పరయార్ల పేరుతో మాలలు తమిళనాడులో ఏకపక్షంగా రిజర్వేషన్లు అనుభవించారు. మాలల పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో
15% రిజర్వేషన్ల పేరుతో 12-13% రిజర్వేషన్లు మాలలే అనుభవించారు. కర్ణాటక రాజ్యంలో మనకుండబడే 15% రిజర్వేషన్లలో మాలలే రిజర్వేషన్లు 12-13% చెలవాదులు అనుభవించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం మాదిగ జాతి నష్టపోయింది. నష్టపోయిన తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏంది అని మనం ఆలోచించాల్సి వచ్చింది. మనం పుట్టక ముందే, చాలా మంది పుట్టక ముందే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని 1965లోనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఐఏఎస్ రిటైర్డ్కి సంబంధించిన లోకూర్ కమిటీ వేసింది. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్పి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో మాలల పెత్తనం ఉండడం వల్ల, మాలల ఆధిపత్యం ఉండడం వల్ల ఆ సిఫార్సులు ఎక్కడ కూడా అమలు జరగకుండా అడ్డుపడ్డారు. అట్లాంటి పరిస్థితిలో 65, 75, 85, 94 వచ్చేంత వరకు మనల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మన గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కమిషన్ రిపోర్టును అడ్డుపడుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాలల ఆధిపత్యం. ఆ తర్వాతనే 94లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బతికినంత కాలం కాపాడుతూ వచ్చిన రిజర్వేషన్లను షెడ్యూల్ కులాల్లో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కాలని చెప్పి షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని చెప్పి 94 నుంచి మనం పోరాటం మొదలు పెట్టేశాం. 94లో మొదలుపెట్టిన పోరాటం 2026లో ఉన్నాం. ఇప్పుడు మనం 32 సంవత్సరాలు, ఇవాళ 32 సంవత్సరాలుగా మాదిగ జాతి బిడ్డల న్యాయమైన పోరాటం జరుగుతుంది. మన పోరాటంలో ధర్మం ఉన్నదే, మన పోరాటంలో న్యాయం ఉన్నది, మన పోరాటంలో ధర్మం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఏ పార్టీ వ్యతిరేకంగా లేదు, అందరూ అనుకూలమే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం యుద్ధం జరిగితే ఏ పార్టీ వ్యతిరేకం లేదు, అందరూ మనకు అనుకూలమే. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగితే ఏ పార్టీ మనకు వ్యతిరేకం లేదు, అన్ని పార్టీలు మనకు అనుకూలమే. కర్ణాటక రాజ్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఏ పార్టీ మనకు వ్యతిరేకంగా మాట్లాడదు, అన్ని పార్టీలు మనకు అనుకూలమే. సూత్ర రీత్యా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పగలుగుతుందా? చెప్పదు, అనుకూలమే అంటది. సూత్ర రీత్యా బీజేపీ మనకు వ్యతిరేకమా? అనుకూలమే. సూత్ర రీత్యా జేడీఎస్ మనకు వ్యతిరేకమా? అనుకూలమే. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మాట్లాడుతున్నదంటే మాదిగల పోరాటంలో ఉండబడే ధర్మం అన్ని పార్టీల వర్గీకరణకు అనుకూలంగా ఉండడానికి దారితీసింది. మన పోరాటంలో న్యాయం లేకపోతే, మన పోరాటంలో ధర్మం లేకపోతే ఏదైనా ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించాలి కదా. ఏ పార్టీ వ్యతిరేకించే అవకాశం లేదు, ఇప్పటికి రాలేదు. అదే సమయంలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా దేశవ్యాప్తంగా చూస్తున్నా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటంలో దేశవ్యాప్తంగా చూస్తున్నా. ఎక్కడ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఏ రాష్ట్రంలో పోరాటం మొదలైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణకి అనుకూలంగా ఉంటుంది. పోరాటం మొదలుగాని రాష్ట్రాల గురించి నేను మాట్లాడతలేను. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఎక్కడ పోరాటం మొదలవుతే అక్కడ పోరాటానికి అనుకూలంగానే పార్టీలు స్పందిస్తున్నాయి. ఒక కర్ణాటకలోనే కాదు, తమిళనాడులోనే కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు,
ఎక్కడ పోరాటం మొదలవుతే అక్కడ పార్టీలన్నీ అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ప్రభుత్వం కమిషన్ వేసిన ఆ కమిషన్లన్నీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి. పోరాటంలో న్యాయం లేకపోతే కమిషన్లు ఎందుకు సపోర్ట్ చేస్తాయి? ఉదాహరణకు ఇప్పుడు పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉన్నది అనుకుందాం. పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉన్నది అనుకుందాం. అక్కడ ఎప్పుడో కమిషన్ పడ్డది. పంజాబ్లో ఎప్పుడో కమిషన్ పడ్డది, గుర్నామ్ సింగ్ కమిషన్. ఇప్పుడు పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ పార్టీలందరి అనుకూలమే, కమిషన్ అనుకూలమే, పోరాటం జరిగింది, వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో ఈ మధ్య కాలంలో 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద అక్కడ కూడా కేబినెట్ తో కమిటీ పడ్డది. ఆ కమిటీ సిఫార్సు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చింది. హర్యానాలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. పోరాటం మొదలైన ప్రతి రాష్ట్రంలో కమిషన్లు మనకు అనుకూలమే, పార్టీలు మనకు అనుకూలమే. పోరాటం మొదలైన రాష్ట్రాల కాడ కమిషన్లు మనకు అనుకూలమే, పార్టీలు మనకు అనుకూలమే. ధర్మం మన వైపు ఉన్నది. ఎస్సీ వర్గీకరణ కోరుకునే ప్రతి దశలో ప్రతి రాష్ట్రంలో న్యాయం వైపే కమిషన్లు ఉన్నాయి, న్యాయం వైపే పార్టీలు ఉన్నాయి. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మొదలైన పోరాటం 94లో మొదలైనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 96లో ఆనాడు ఉమ్మడి స్టేట్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో తీర్మానం చేసి వర్గీకరణ చేశాడు. అన్ని పార్టీలు మనకు అనుకూలమే, ఆడ కమిషన్లు మనకు అనుకూలమే, రాజకీయ పార్టీలు మనకు అనుకూలమే. అదే సమయంలో కొంతమంది స్వార్థపరులు, ముఖ్యంగా మహిళలే, కొంతమంది స్వార్థపరులు ముఖ్యంగా మహిళలే సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణకు అడ్డు తగిలిండ్రు. 2004లో సుప్రీంకోర్టు ఆనాడు యూపీఏ గవర్నమెంట్ కి ఒక నోటీస్ పంపింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద మీ అభిప్రాయం చెప్పండి, మీరు అనుకూలమా వ్యతిరేకమా అంటే మేము అనుకూలం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మేము అనుకూలం కాదని తెలియజెప్పింది. అప్పుడు 2024లో సుప్రీంకోర్టు మనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పేసింది. 2004లో సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వలేదు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆ తర్వాత 2007లో ఆనాటి యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేస్తే ఉషా మేరా కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆనాడు కోరుకున్నది. ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉషా మేరా కమిషన్ కోరినా ఆనాడు అమలు చేయాల్సింది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. 2007లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. కమిషన్ రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా వచ్చింది? వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అప్పుడు అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? యూపీఏ ప్రభుత్వం. కానీ యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 2004-2014 మధ్యలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అక్కడ పరిపాలిస్తూ కూడా మనకు వర్గీకరణ జరగకుండా అడ్డం పడ్డారు. అడ్డం పడ్డానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దళితుల మాలల నుంచి ఆనాడు జి వెంకట స్వామి అనే ఒక మాల పెద్ద ఆయన ఉన్నాడు. అక్కడ నుంచి చింతామోహన్ లాంటి వాళ్ళు, పరవాక లక్ష్మి లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడ బిల్లు కాకుండా అక్కడ మాలలు అడ్డం పడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలు పెట్టాం. ఆ ఉద్యమం మొదలై ముందుకెళ్ళి చివరికి 2023లో మన అందరం కలిసి, దక్షిణాది రాష్ట్రంలో మాదిగలందరం కలిసి 2023 నవంబర్ 11న
హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప మహాసభ జరిపాం. ఆ విశ్వరూప మహాసభకు మీరందరూ కూడా తరలి వచ్చారు. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జిలతో కూడిన ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ నోటీసులు పంపింది. మీరు మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి సుప్రీంకోర్టుకు పంపేసింది. ఆ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ పంపిందో ఆటోమేటిక్ గా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చేసింది. 2004లో యూపీఏ గవర్నమెంట్ కు అప్పుడు సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కూడా ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడికి పంపలేదు. మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాదని చెప్పిండ్రు. కాబట్టి అప్పుడు నష్టపోయినాం. 2023లో సుప్రీంకోర్టుకు మన తీర్పు రావడానికంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాతనే కేంద్రం మనకు అనుకూలంగా సిఫార్సు చేసినాకనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మీ బిడ్డగా నేను చెప్తున్నా, నేను ఏ పార్టీ కాదు, నో కాంగ్రెస్, నేను కాంగ్రెస్ ఏం కాదు, నేను బీజేపీ కండో కప్పుకోలే, నేను జేడీఎస్ కాదు, నేను టీడీపీ కాదు, నేను మాదిగ బిడ్డను. ఎవరు అనుకూలమైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటా. నేను మాదిగ బిడ్డను. మనకెవరు అనుకూలం అంటే నేను అనుకూలంగా ఉంటా. ఎవరు వ్యతిరేకమైతే వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. మనకు అనుకూలమైనతో నేను అనుకూలంగా ఉంటా, మనకు వ్యతిరేకమైతే వాళ్ళని వ్యతిరేకిస్తా. నాకు వ్యక్తి ప్రయోజనాలు లేవు, నా మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు ప్రయోజనమే నాకు ముఖ్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ బిడ్డగా చెప్తున్నా, నేను మీ అన్నగా చెప్తున్నా, కర్ణాటక రాజ్యంలోనే నాకు బాధ ఎందుకు అవుతున్నదంటే, కర్ణాటక రాజ్యంలోనే మనకు బాధ ఎందుకున్నదంటే దానికి కారణాలు చెప్పే ముందు మీ అన్నగా చెప్తున్నా. నేను ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం తెలంగాణలో కమిషన్ పడ్డది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో కమిషన్ పడ్డది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం తెలంగాణలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ పడ్డది. అది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పేసింది. ఎస్సీ వర్గీకరణ తీర్పు చెప్పేసింది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం అక్కడ కూడా రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పడ్డది. అక్కడ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసిన తర్వాత, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. తెలంగాణలో శాసనసభలో చర్చ పెడితే అన్ని పార్టీలు ఏకాగ్రంగా తీర్మానం చేసినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చర్చ పెడితే అన్ని పార్టీలు ఆమోదించినాయి. అట్లనే గతంలోనే తమిళనాడులో స్వర్గీయ కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ మీద జస్టిస్ జనార్దనం కమిషన్ వేశారు. జనార్దనం కమిషన్ సిఫార్సును ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడ ప్రత్యేకంగా మనకు 3% రిజర్వేషన్లు ప్రత్యేకంగా మనకి ఇవ్వడం జరిగింది. తమిళనాడులో జనార్దనం కమిషన్ రిపోర్ట్ పరంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం జరిగింది, అమలు జరుగుతున్నది. మిగిలింది ఎక్కడా? కర్ణాటక రాజ్యంలో మిగిలింది. 96 నుంచి ఇక్కడ ఉద్యమం మొదలైంది. 94లో తెలుగు నేల మీద ఉద్యమం మొదలవుతే 96 నుంచి ఇక్కడ ఉద్యమం మొదలైంది. 3 దశాబ్దాల పాటు నా జాతి బిడ్డలు ఒక తాటినేడు యుద్ధం చేసినా వర్గీకరణ ఇంతవరకు అమలు జరగకపోవడం అనేది, అందుకు నేను బాధపడుతున్నాను. మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. అయితే మీ అన్నగా మళ్ళీ 2 విషయాలు చెప్తున్నా, గుర్తించండి. తెలంగాణలో అన్ని పార్టీల అనుకూలం, కమిషన్ అనుకూలం, ఆడ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కమిషన్ అనుకూలం, పార్టీల అనుకూలం, అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడులో కమిషన్ల అనుకూలం, పార్టీల అనుకూలం, ఆడ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడులో పార్టీలు లేవా?
డిఎంకే లేదా, ఏడిఎంకే లేదా, ఆడ బీజేపీ లేదా, ఆడ సిపిఎం లేవా? ఉన్నాయి. అందరు అనుకూలం, వర్గీకరణ అమలు జరుగుతుంది. తెలంగాణలో అన్ని పార్టీలు లేవా? ఉన్నాయి, అక్కడ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు లేవా? అక్కడ అమలు జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు అమలు జరుగుతలేవు? ఇక్కడ ఏమన్నా కమిషన్లు వ్యతిరేకమా? ఇక్కడ ఏమన్నా కమిషన్లు వ్యతిరేకమా? కాదే. ఏదైనా రాజకీయ పార్టీలు వ్యతిరేకమా? కాదే. రాజకీయ పార్టీలు మనకు అనుకూలమే, కమిషన్లు మనకు అనుకూలమే. కమిషన్లు మనకు అనుకూలమైన సాక్ష్యం ఏంటిది? మనందరూ తెలుసు, జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్. జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్టు మనకు అనుకూలమా వ్యతిరేకం అంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. అనుకూలంగా కమిషన్ రిపోర్ట్ ఉన్నా వర్గీకరణ ఇక్కడ అమలు జరుగుతలేదు. దాని తర్వాత మనందరూ తెలుసు మధుస్వామి కమిటీ. మధుస్వామి కమిటీ మనకు అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా వర్గీకరణ అమలు జరుగుతలేదు. పోనీ ఇది సుప్రీంకోర్టు కంటే ముందు వచ్చినాయి అనుకుందాం. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంటు, అంతకుముందు సదాశివన్ కమిషన్ రిపోర్టు, అంతకుముందు మధుస్వామి కమిటీ రిపోర్టు మనకు అనుకూలమే, కానీ అమలు జరగలేదు అనుకుందాం. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు? 2024 ఆగస్టు 1న. ఆ తర్వాతనే వచ్చింది కదా నాగమోహన్ దాస్ కమిటీ కమిషన్ వేసింది ఎవరు? కాంగ్రెసే. రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా వచ్చింది? మనకు అనుకూలంగా వచ్చింది. ప్రతి రిపోర్ట్లో ఏమున్నది? ఎవరికి ఎంత ఇచ్చినా మాదిగలకు తక్కువ 6% రిజర్వేషన్ రావాలని చెప్పి మాదిగలకు. అది సదాశివన్ కమిషన్ రిపోర్టా, అది మధుస్వామి కమిటీ రిపోర్టా, అది నాగమోహన్ దాస్ కమిటీ రిపోర్టా, అది ఏ రిపోర్ట్ అయినా 6% రిజర్వేషన్లు ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి. మిగిలిన ఎవరికి ఎంత పంచుతారో లెక్కలు ఇచ్చేసింది. మిగిలినవి ఎవరికి ఎంత పంచాలో రిపోర్ట్ ఇచ్చింది. కానీ ప్రతి కమిటీ రిపోర్టు మాత్రం 6% రిజర్వేషన్లు మాదిగలకు దక్కాల్సిందే అని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాయి. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, కమిషన్ రిపోర్ట్లను 3 కమిషన్ రిపోర్ట్లు మళ్ళీ చెప్తున్నా నేను. 3 కమిషన్ రిపోర్ట్లు ఇక్కడ పెండింగ్లు ఉన్నాయి. తమిళనాడులో ఒకే కమిషన్ రిపోర్ట్ అమలు జరుగుతుంది. ఇక్కడ 3 కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 కమిషన్ రిపోర్ట్లు మనకు అనుకూలమైనప్పుడు ఏదన్నా పార్టీ వ్యతిరేకిస్తుందా? కేటగరైజేషన్ వద్దు, మేము వ్యతిరేకమని చెప్పి ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? ఏ పార్టీ వ్యతిరేకించదు అనడానికి ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చ జరిగింది అనుకోండి, కాంగ్రెస్ కనుక చర్చ పెడితే బీజేపీ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. కాంగ్రెస్ చర్చ పెడితే జేడీఎస్ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. లేదా బీజేపీ చర్చ పెట్టింది అనుకుందాం, అసెంబ్లీలో బీజేపీ చర్చ పెట్టినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. మరి అధికార పక్షం ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్. ప్రతిపక్షం ఎవరు? బీజేపీ. ఆనాడు అధికారంలో ఎవరున్నారు? మొన్న బీజేపీ. ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెస్. మిగిలిన అన్ని పార్టీలు ఉన్నాయి కదా. అధికార, ప్రతిపక్ష, వామపక్ష అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు వర్గీకరణ జరగకపోవడం అనేది కర్ణాటక మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కదా? ఇప్పుడు కర్ణాటక మాదిగ జాతి బిడ్డలకు కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? పక్కా ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ అనే విషయం మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. అయితే మీ బిడ్డగా చెప్తున్నా, కాంగ్రెస్ ద్రోహం చేస్తుందంటే నేనేమి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, నేనేమి సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను. ఎందుకంటే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వర్గీకరణకు అనుకూలమనే మాట్లాడుతుంది. పైన మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు, అనుకూలమే అంటారు. మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు, అనుకూలమే అంటారు. అట్లనే ఇక్కడ సిద్ధరామయ్యకు నేను వ్యతిరేకమా? కాదు, వర్గీకరణకు అనుకూలమే అంటాడు. నేను వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నప్పుడు, వర్గీకరణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నదన్నప్పుడు మరి అడ్డం పడేటోళ్ళు ఎవరిగా? పార్టీలు అడ్డం పడవు. కమిషన్లన్నీ క్లియర్ చేసినాయి, పార్టీలన్నీ అనుకూలం. మరి ఎవరు అడ్డం పడుతున్నారు ఇక్కడ? ఒక్క చెలవాదులు మాత్రమే అడ్డం పడుతున్నారు, మాలలు మాత్రమే అడ్డం పడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చెలవాదులకు ఉన్నంత విలువ మాదిగలకు లేదనేసి రుజువు అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చెలవాదులకు, మాలలకు ఉన్నంత విలువ
ఇక్కడ మాదిగలకు లేదనేసి రుజువు అవుతుంది. మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో మన మాదిగ బిడ్డలు లేరా? ప్రస్తుతం ఉండబడే మన మంత్రి సీనియర్ నాయకుడైన మునియప్ప గారు కొట్లాడుతున్నాడు కదా, మనకు అనుకూలం కొట్లాడుతున్నాడు. అట్లనే ఆంజనేయ గారు గతంలో కొట్లాడిండు కదా, ఇప్పుడు కూడా మాట్లాడతాడు కదా, మాట్లాడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో మన జాతి బిడ్డలు మనకు అనుకూలమైనప్పటికీ బీజేపీలో నారాయణ స్వామి గారు కేంద్ర మంత్రి హోదాలో మనకు అనుకూలంగా యుద్ధం చేసినోడే కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారిని అక్కడికి రప్పించండి కదా. ఎక్కడికి? హైదరాబాద్ మన మీటింగ్ కు గౌరవ ప్రధానమంత్రి రప్పించడంలో నారాయణ స్వామి గారి పాత్ర కీలకంగా ఉన్నది కదా. అయితే కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యానికి విలువ ఉన్నది కానీ మాదిగల ఆలోచనకు, మాదిగల ఆవేదనకు విలువనివ్వట్లేదు అనేసి మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. మునియప్ప గారు మనకు అనుకూలమే, ఆయన కొట్లాడుతున్నాడు. ఆంజనేయ గారు మనకు అనుకూలమే, ఆయన కొట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ శక్తి కాంగ్రెస్ పార్టీలో సరిపోతలేదు. వాళ్ళ శక్తి కాంగ్రెస్ పార్టీలో సరిపోకపోవడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం మొదటి నుంచి ఉండడం. అందుకు సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ఇక్కడ వర్గీకరణ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మనకేమైనా వ్యతిరేకమా? అనుకూలమే మాట్లాడుతుంటాడు. అనుకూలం కాకపోతే మరి నాగమోహన్ దాస్ కమిషన్ వేసింది ఆయనే కదా. కమిషన్ సిఫార్సుల మీద అనుకూలమని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది సిద్ధరామయ్య కదా. కేబినెట్ తీర్మానంతో పాటు అసెంబ్లీ తీర్మానం పెట్టింది కూడా మరి సిద్ధరామయ్య కదా. అంటే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా మనం ఏమనుకుంటాం? సిద్ధరామయ్య మనకు అనుకూలమే అనుకుంటాం. ఎందుకు? నాగమోహన్ దాస్ కమిషన్ వేసింది ఆయనే, అదే సమయంలో కేబినెట్ తీర్మానం చేసింది ఆయనే, అసెంబ్లీ తీర్మానం చేసింది కూడా ఆయనే. అంటే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా మనకు అనుకూలమే అనుకుంటాం, కార్యక్రమం ఉన్నది. కానీ అంతిమంగా మాత్రం జరగనిత్తలేరు. అదే సమయంలో సోనియా గాంధీ మనకు అనుకూలం అని అంటాం, లేదా రాహుల్ గాంధీ మనకు అనుకూలం అంటాం. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటది. ఉన్నా ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక్కడ మీరు దృష్టి పెట్టుకోండి. దేశంలో కాంగ్రెస్ పార్టీలో కుటుంబం అంటే ఎవరు? సోనియా, రాహుల్, ప్రియాంక, అంతే కదా. మరి సోనియా, రాహుల్, ప్రియాంకకు పక్కనే కూర్చున్నది ఎవరు? మల్లికార్జున్ ఖర్గే. ఆడ ముగ్గురు గుర్తుకొస్తారు. యాడా? జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అధిష్టానం అంటేనే గుర్తుకొచ్చేది సోనియా, గుర్తుకొచ్చేది రాహుల్, గుర్తుకొచ్చేది ప్రియాంక. ఆ ముగ్గురిని కంట్రోల్ చేస్తున్నది, వర్గీకరణ అడ్డు తగిలే విధంగా కంట్రోల్ చేస్తున్నది మల్లికార్జున్ ఖర్గే అనేసి కూడా మీరు మర్చిపోదు. అక్కడ ఎవరున్నారు? ఆ ముగ్గురు పక్క ఒకడే ఉన్నాడు జాతీయ అధ్యక్షుడు. ఎవరు? ఆ మహాదేవ మనకు అడ్డు తగులుతున్నాడు. అంటే సీఎంను కంట్రోల్ చేసే కాడ పరమేశ్వర్ ఉన్నాడు, సీఎంను కంట్రోల్ చేసే కాడ మహాదేవప్ప ఉన్నాడు. ఇక పోతే అన్ని విషయాలు సక్రంగా తెలుతాయా లేవా అని చెప్పడానికి, కొన్ని విషయాలు తెలుతాయో లేవో అని చెప్పడానికి సరిగా కన్న కొడుకును ప్రియాంక ఖర్గేనే ముఖ్యమంత్రి దగ్గర పెట్టేశాడు. అంటే కర్ణాటక ప్రభుత్వంలో చీమ చిట్టుకుమన్న ఎవరికి తెలుస్తుంది? సోనియా గాంధీకి తెలియదు కర్ణాటక రాజకీయాల్లో. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, అదే సమయం ప్రియాంక గాంధీకి ఇక్కడ సంబంధం లేదు. డైరెక్ట్ గా ఖర్గే నోటీసులో ఉంటుంది. అందువల్ల ఆ ముగ్గురిని కంట్రోల్ అక్కడ ఉంటే ఆ సీఎం ను కంట్రోల్ చేయడానికి ముగ్గురిని పెట్టుకొని ఇక్కడ వర్గీకరణ తగులుతున్నది చలవాది బ్యాచ్ అనే విషయం మనం మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. ఇది మన కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. లేకపోతే తెలంగాణలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వర్గీకరణ అమలు జరుగుతుంది కదా, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది కదా, తమిళనాడులో అమలు జరుగుతుంది కదా, 30 ఏళ్లుగా కర్ణాటకలో పోవడం జరుగుతుంది కదా, 30 ఏళ్లుగా 3 కమిషన్ రిపోర్ట్లు మనకు అనుకూలంగా ఉన్నాయి కదా, పార్టీలని మనకు అనుకూలం కదా, అసెంబ్లీ తీర్మానాలు అనుకూలం కదా. ఎందుకు జరుగుతలేదంటే కాంగ్రెస్ చేయి గుర్తే కదా. చేయికి 5 ఏళ్ళు ఉంటాయి కదా. 5 ఏళ్లలో 4 ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకు ఒక ఏళ్ళు అనబడుతున్న వాళ్ళు పనిచేస్తలేరు. ఇక్కడ సిద్ధరామయ్యది నడవదు, ఆడ ప్రియాంకది నడవదు, ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే తప్ప అక్కడ రాహుల్ గాంధీ నడవదు, ఆడ సోనియా గాంధీ నడవదు. ఇక్కడ కేవలం 4 మాత్రం ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో బంద్ అయింది?
కాంగ్రెస్ పార్టీ మాలల చేతిలో బంద్ అయిపోయింది, ఈ నలుగురు చేతిలో బంద్ అయిపోయింది. నేను అంటున్నా, అయా కాంగ్రెస్ అధిష్టానమా మీరు మేల్కోకపోతే, అయా కాంగ్రెస్ అధిష్టానమా మీరు మేల్కోకపోతే, అయా ముఖ్యమంత్రి గారు మీరు మేల్కోకపోతే రేపు నష్టపోయేది రేపు రాబోయే రోజుల్లో మాదిగ జాతి బిడ్డల ఆగ్రహానికి గురై ఓడిపోయేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. మీరు అనుకూలమవుతే మేము వ్యతిరేకం కాం, మీరు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మేము వ్యతిరేకం కాం. కానీ మీరు ఆ నలుగురు మాటిని ఎలాంటి నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా కూడా 56,000 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే వర్గీకరణ జరగకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తే మీరు మాకు వ్యతిరేకమే అవుతారు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, అయా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, మీకు మేము వ్యతిరేకంగా లేము, కానీ మీరు ఎవరు కంట్రోల్ ఉన్నారో అర్థం చేసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు వ్యతిరేకం అనే మాట, మీరు తీసుకున్న నిర్ణయం నుంచి మీరు వెనుకకు పోయినరనే మాట మా జాతి ప్రజల్లో కనిపిస్తున్నది. మీరే కమిషన్ వేశారు, మీరే కేబినెట్ తీర్మానం చేశారు, మీరే అసెంబ్లీ తీర్మానం చేశారు. ఆ మూడింటికి విరుద్ధంగా మళ్ళీ మీరే నిర్ణయం తీసుకుంటున్నారు. మన కేబినెట్ నిర్ణయం మీరు మొన్నటి కేబినెట్ నిర్ణయాన్ని ఉపసరించుకొని వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 6% రిజర్వేషన్లు మా వాటా మాకు చేయండి. మీరు ఎవరెవరికి పంచుతారో పంచండి, మా 6% మాకు ఇవ్వండి. లేకపోతే తమిళనాడులో ఉన్న రిజర్వేషన్లో ప్రత్యేక కోట మా మాదిగ జాతికి వచ్చినట్టుగానే కర్ణాటకలో ప్రత్యేక కోట మా 6% మాకు ఇవ్వండి. ప్రత్యేక కోట మా 6% మాకు ఇవ్వండి. మిగిలిన 9%లో మీరు మాలలకి ఎంత ఇస్తారో, మీరు ఇంకోరికి ఎంత ఇస్తారో, మీరు ఇతరులకు ఎంత ఇస్తారో అది మీరు తెలుసుకోండి. కానీ మా షేర్ మాత్రం మాకు ఇవ్వండి. మా వాటా మాకు ఇవ్వకుండా కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడం అంటే, మా వర్గీకరణ జరగకుండా మీరు నోటిఫికేషన్లు జారీ చేయడం అంటే మాదిగ బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలను మీరు చెలవాదులకు ఇచ్చిన వాళ్ళు అవుతారనేసి కూడా మర్చిపోద్దని సహనం కోరుతున్నాం. దాన్ని మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా సహించరనేసి కూడా మర్చిపోద్దని సహనం కోరుతున్నాం. అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఏ పార్టీకి అనుకూలంగా మా కండువా మార్చుకోలే, ఏ పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడదలుచుకోలేదు. మాకు న్యాయం ఎవరు చేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటాం, మాకు ఎవరు మోసం చేస్తే వాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అనుకూలమని నిర్ణయం తీసుకోదలుచుకుంటే నేను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతా? నాకు అవసరమే ఉన్నది. నేను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతా? నాకు అవసరమే ఉన్నది, నాకు అవసరమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే మాట ఇక్కడ విని, అదే సమయంలో ప్రియాంక ఖర్గే, అదే సమయంలో పరమేశ్వర, అదే సమయంలో మహాదేవప్ప మాట అయిన కనుక మీరు వర్గీకరణ లేకుండానే కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తే, వర్గీకరణ లేకుండానే 6% మాకు రాకుండానే మీరు కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది ఈ కర్ణాటక గడ్డ మీద అనేసి కూడా మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. ఆ రీత్యా మాకు అనుకూలమైతే మేము అనుకూలమే, మాకు వ్యతిరేకమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకు అనుకూలమైతే మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం, కానీ మాకు వ్యతిరేకం అవుతే మేము అనుకూలంగా ఉండలేం. మాకు వ్యతిరేకం అనుకోండి, మేము అనుకూలంగా ఎట్లుంటాం? నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో మునియప్ప గారు మన కోసం కష్టపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో మన ఆంజనేయ గారు కష్టపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మాదిలు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతలేదు. ఖర్గే మాటే చెల్లుబాటు, పరమేశ్వర్దే చెల్లుబాటు, మహాదేవప్పదే చెల్లుబాటు, ప్రియాంక ఖర్గే చెల్లుబాటు అవుతుంది. అంటే ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో మాలలు ఉన్నది. అందుకనే మనం నష్టపోతున్నాం, అందుకనే ఇక్కడ మోసపోతున్నాం. కాబట్టి మీ అన్నగా చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. సంఘాలకు అతీతంగా అదే సమయంలో మన గురుజీలందరూ, మన జాతి పేరుతో, జాంబ పేరుతో ఉండబడే గురుజీలందరూ ఒక వేదిక మీదకి వచ్చి మాదిగ జాతి ఐక్యతను, మాదిగ జాతిని చైతన్యాన్ని ప్రదర్శించడానికి నేను గర్వపడుతున్నా. కానీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చిన ఐక్యతను చేజార్చుకోవద్దు, ఈ వచ్చిన చైతన్యాన్ని చేజార్చుకోవద్దు. దయచేసి ఈ వచ్చిన ఐక్యతను, సంఘాలకు అతీతంగా వచ్చిన వేదిక మీద ఐక్యతను ఇది మళ్ళీ చేజారుకోకుండా చూడండి. అదే సమయంలో ఈ చైతన్యాన్ని మళ్ళీ వెనుకోకపోకుండా చూడండి. ఈ ఐక్యత మరింత పెరగాలి, ఈ చైతన్యం మరింత పెరగాలి, పోరాటం మరింత పెరగాలి. ఈ పోరాటం మరింత పెరగడానికి నేను ఎంత సమయం వెచ్చించమన్నా కర్ణాటక రాజ్యంలో నేను వెచ్చిస్తా. మీరు ఈ కర్ణాటక రాజ్యంలో, ఎందుకంటే నాకు ఆవేదన ఉన్నది, నాకు బాధ ఉన్నది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నప్పుడు, తెలంగాణలో అమలు జరుగుతున్నప్పుడు, కర్ణాటక రాజ్యంలో 30 ఏళ్లుగా కష్టపడుతున్న కర్ణాటక రాజ్యంలో నా మాదిగ భవిష్యత్తే ఇంకా ఇక్కడ న్యాయం జరగలేదు కనుక నేను ఎక్కువ సమయం ఇవ్వాల్సిన బాధ్యత కూడా, నేను రావాల్సిన బాధ్యత కూడా నా మీద ఇక్కడ ఉన్నది. మీకోసం నేను వస్తాను. ఏది ఏమైనా
కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడడానికి రాను, కానీ కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకుండా 56,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, అదే సమయంలో వర్గీకరణ చేయకుండా ఎలాంటి కొత్త రిక్రూట్మెంట్ తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ ను వ్యతిరేకించడానికి, కాంగ్రెస్ ను ఓడించడానికి మీ బిడ్డగా మీతో నేను కలిసి వస్తాననేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ, ఈ యుద్ధంలో గీత గీసే యుద్ధం చేస్తాం. అనుకూలమైన వాళ్ళతో అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకమైన వాళ్ళతో వ్యతిరేకంగా ఉంటాం. నేను కాంగ్రెస్ వ్యతిరేకం అంటలేను, కానీ కాంగ్రెస్ మాలల మాటిని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ వ్యతిరేకం అవుతాం. నేను కాంగ్రెస్ వ్యతిరేకం అంటలేను, కానీ మాలల మాటిని, ఈ నలుగురు కబ్జాలో ఉండి కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకపోతే మాత్రం పక్కా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. మీ బిడ్డగా చెప్తున్నా, మీకు స్వేచ్ఛ ఉంది. ఇగో కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే మీరు ఎవరికి ఓటేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ కాంగ్రెస్ మనల్ని మోసం చేసి వర్గీకరణ చేయకుండా, నోటిఫికేషన్ లో వర్గీకరణ లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ కు ఏ మాదిగ బిడ్డ కూడా ఒక్కరు ఓటేయాల్సిన కర్మ మనకు లేదనేసి కూడా మర్చిపోదని సహనం కోరుకుంటూ, కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే మీ నిర్ణయంలో, మీ రాజకీయ నిర్ణయంలో నేను జోక్యం చేసుకోను, కానీ వర్గీకరణ చేయకపోతే మాత్రం ఒక్క ఓటు కాంగ్రెస్ కి వేద్దని చెప్పడానికి మాత్రం నేను తిరుగుతాను. ఆ మాట కరెక్ట్ అవుతే, నేను మాట్లాడుతున్న మాట కరెక్ట్ అవుతే, అన్నా కరెక్టే నువ్వు మాట్లాడుతున్నావు కనుక తప్పకుండా నీ మాటకు విలువనిస్తామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినం కోరుకుంటూ, మీతో జరిగే పోరాటంలో, ఈ మాలల ఆధిపత్యంతో జరిగే పోరాటంలో, ఈ కర్ణాటక రాజ్యంలో మాలల ఆధిపత్యం జరిగే పోరాటంలో మీ బిడ్డగా, మీ అన్నగా మీతో కలిసి పనిచేస్తా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఉండబడే చెలవాదులకు, కాంగ్రెస్ లో ఉండబడే మాదిగలకు మధ్యలో యుద్ధమే జరిగితే, ఆ యుద్ధంలో మీ అన్నగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ బిడ్డగా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఎంత సమయం కర్ణాటక రాజ్యంలో వెచ్చించమన్నా అంత సమయం మీకోసం వస్తాననేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ, రాబోయే పోరాటంలో ఏ నిర్ణయం తీసుకున్నా అన్నా నీ వెనుక నిలబడతామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు. మందాకృష్ణ జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. పిడికెలు బిగించండి ఇప్పుడే. జై మాదిగా, జై మాదిగా. ఇది కాదు, ఇది కాదు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ధన్యవాదాలు.